రైట్, నేడు జగన్ క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్లను న్యాయస్థానం విచారించనుంది. కాగా జగన్ పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరగా ఇంకా ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు హైకోర్టు. అయితే నిన్నే ఇది క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ జరగాలి. ఈ రోజుకైతే వాయిదా పడింది. ఈ రోజు అయితే క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ జరగబోతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మీరు చెప్పినట్టుగానే నిన్న జరగాల్సినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం ఈ రోజుకి వాయిదా వేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే క్వాష్ పిటిషన్ అంశం విచారణకు రాబోతుంది. తీర్పు ఎలా ఉండబోతుందన్నది కూడా సర్వత్రా ఆసక్తిగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి తీరు చూసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి బయటపడినటువంటి ఒక వీడియోని ఆధారంగా చేసుకునే మొదలు దేశంతో కూడా ఒక్కసారిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. కేసు పూర్వపరాలు కావచ్చు, కేసు ముఖ చిత్రం కావచ్చు, మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇది కాస్త పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశంలో తాను కేవలం ప్రయాణికుడిగా మాత్రమే ఉండగా తనతో పాటు మిగిలినటువంటి మాజీ మంత్రులు ప్రయాణికులు మాత్రంగానే వాహనంలో ఉండగా వాహనాన్ని నడిపినటువంటి డ్రైవర్ కి సంబంధించినటువంటి అంశంలో డ్రైవర్ ని ప్రభావితం చేసే విధంగా, అంటే స్పీడ్ గా వెళ్ళు, ఎవరొచ్చినా సరే ఆత్మకు ముందుకు దూసుకు వెళ్ళు అని ప్రేరేపించినట్లుగా పేర్కొంటూ పోలీసు అధికారులు విచారణలో భాగంగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఒక ప్రయాణికుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ కు సంబంధించినటువంటి ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్ కు సంబంధించినటువంటి శిక్షణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి కేసుకు సంబంధించి, ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో తమను ఉద్దేశపూర్వకంగానే ఇరికించేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఒక వాదనని జగన్ తరపునటువంటి న్యాయవాదులు వ్యక్తం చేశారు. మరి కాసేపట్లోనే న్యాయస్థానం హైకోర్టు విచారణ తర్వాత క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన ఎలాగ స్పందిస్తుంది అన్నది కూడా ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ హైకోర్టు నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.